హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారు కదా. మేమైతే ఫన్ వరల్డ్కి వెళ్తున్నామండి. చాలా బాగుంటుంది. పిల్లలు ఉన్నవాళ్ళు ఒకసారి ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. బెంగళూరులో చాలా బాగుంటుంది. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం దీనికి. అంటే ఇంతకుముందు వండర్లా అలా వెళ్ళాము. ఫన్ వరల్డ్కి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము. చాలా బాగుంటుందంట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి మీరు వెళ్ళుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫన్ వరల్డ్కి అయితే వచ్చేసామండి. మేముండే దగ్గర నుంచి ఫన్ వరల్డ్కి 1.5 hours పడుతుంది టైము. ఇంకా ట్రాఫిక్ ఉంటే 2 hours అన్నమాట. మొత్తానికైతే ఫన్ వరల్డ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫన్ వరల్డ్ అలాగే ఫిష్ అక్వేరియంస్ ఉంటారు కదా, ఫిష్ది అది అక్వేరియంస్ ఉంటాయి కదా, ఫిష్ మ్యూజియం అంటాం కదా, అది ఒకటి. అలాగే పక్కనే స్నో సిటీ లాగా ఉంది, అది కూడా ఉందన్నమాట ఇక్కడే. మేము వెళ్ళేదైతే వాటర్ది అనమాట. ఇది ఫ్రంట్ అండి. ఇంకా మనకి అన్నీ ఉంటాయి, ఫన్నీ అన్నీ ఉంటాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్గా ఆడుకుంటున్నారో. వాళ్ళకి ఇష్టము ఇలాగా వెళ్తే. మా బుడ్డోడిని అయితే బయటికి తీసుకొస్తే వాడు ఆనందం అసలు చెప్పలేము. అసలు మనం పట్టుకోలేమండి, అస్సలు పట్టుకోలేము, అంత కష్టము. అలాగే ఇలా బ్యాండ్స్ లాగా ఇస్తారు, పేపర్ ఇవి, అవి చేతులకి వేస్తారనమాట. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో, చూడటానికి చాలా బాగుంది కదా. బుద్ధుడు బొమ్మ పెట్టేసి చాలా బాగుంది కదా. నాకైతే చూడంగానే ఫుల్ కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. లుక్ కూడా చాలా బాగుంది. ఇంక ఇలా బ్యాండ్స్ అయితే వేసేస్తారు సైడ్. ఇంకా వాటర్ది ఇంక అన్నీ అనమాట. వాటర్, రెయిన్ డ్యాన్స్, రేజీ రివర్, అలాగే స్విమ్మింగ్ పూల్ ఇంక అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఆక్టోపస్తో వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము వెళ్ళిన రోజే అసలు క్లైమేట్ అంతా వర్షం వచ్చేలాగా ఉంది. చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. మేము వెళ్ళేసరికి 11:30 అయింది. కానీ చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఇంకా మా బుడ్డోని ఈ బకెట్ కింద వాటర్ బకెట్ ఉంది, ఆ వాటర్ ఫిల్ చేసేసి పోస్తారు కదా, దాని కింద నుంచో పెడుతుంటే వాడికి భయం వేస్తుంది. ఫస్ట్ టైం వాటర్ దగ్గరికి తీసుకెళ్ళాం మా చిన్నోడిని అయితే. వాడేమో భయపడుతూ ఉన్నాడు. ఇవన్నీ పిల్లలు ఏనండి, వాళ్ళని తీసుకొస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, క్లైమేట్ బాగుంది, అసలు చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఇంకా ఇది స్లైడ్ వచ్చేసి వాటర్ స్లైడ్. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు జారుతున్నారు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు. మేమైతే అంత సాహసం చేయలేదు, నేను మా తోడుకోళ్ళు. ఇంకా వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అయితే జారుతూ ఉన్నారు. అది చాలా లాంగ్ ఉందండి, చాలా భయంగా ఉంది. అంత భయంగా ఏం లేదు కానీ లాంగ్ ఎక్కువ, చాలా పెద్దది, అందుకే భయం వేసింది మాకు. మేము ఎక్కలేదు, వాళ్ళిద్దరే ఎక్కారు. మేము పక్క నుండి వీడియో తీస్తూ ఉన్నాము. చూడండి వాళ్ళు ఎలా జారుతున్నారు. అసలు మాకు చూస్తుంటేనే భయం వేస్తుంది అంత ఎత్తు నుంచి. కానీ కిందకి రాగానే ఏం వాటర్ అంత ఫోర్స్గా లేవు, అని అంత
పెద్ద స్లైడు మా వల్ల కాదు, మేము జారలేము అసలుకి. ఇంక ఇది వచ్చేసి రేజీ రివర్ అనమాట. ఇక్కడ అంటే చిన్నగా వెళ్తూ ఉంటుంది ఫ్లో అనేది, చాలా బాగుంటుంది. ఇది కూడా చిన్నపిల్లల్ని కూడా ఎక్కించుకోవచ్చు, బాగుంటుంది. స్లోగా వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా రింగ్ మీద కూర్చుంటే అదే స్లోగా ఫ్లో అవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా, ఇది నా ఫేవరెట్ అండి, నాకు చాలా ఇష్టము. ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది చిన్నగా, అసలు పడతాము అన్న ఇదే ఉండదు, చాలా బాగుంటుంది. మా బుడ్డోడు చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో వాళ్ళ నాన్నోళ్ళలో. వాడు ఇంకా వాళ్ళ నాన్న దగ్గరే మాట వింటాడని చెప్పేసి వాళ్ళ నాన్నకి ఇచ్చాము. సైలెంట్ కూర్చొని ఉన్నాడు, కొంచెం కూడా కదలకుండా. ఇంకా మేము కూడా ఎక్కాము. మా పెద్దోని రమ్మంటే నాకు భయం వేస్తుంది, నేను రాను అంటున్నాడు వాడు. ఇంకా సరేలే అని చెప్పేసి మేమైతే ఎక్కామన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇది అన్నిట్లో కన్నా ఇదే నాకు చాలా ఫేవరెట్. ఇదొకటి, రెయిన్ డ్యాన్స్ ఒకటి చాలా ఇష్టము. కానీ రెయిన్ డ్యాన్స్ నేను వేయలేదులేండి, ఎందుకంటే ఇది ఓపెన్గా ఉంది కదా, అందుకని చెప్పి వేయలేదు. వండర్లాలో అయితే మనకి రూమ్ లాగా ఉంటుంది, రూమ్లో ఉంటుందన్నమాట రెయిన్ డ్యాన్స్ అనేది. ఇక్కడ అనేది ఆక్టోపస్, అది ఓపెన్గా ఉండేసరికి మేమైతే వేయలేదు డ్యాన్స్. మా పెద్దోడిని రమ్మంటే రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళేసి రండి అంటున్నారు. ఇక్కడికి రామ్మా అన్నా కానీ వాడు రావట్లేదు, భయపడుతున్నాడు. ఇంకా మా హస్బెండ్ దిగేసి వెళ్ళిపోయాడు వాడి కోసము. చాలా బాగుంటుందండి, ఇది మాత్రం నాకైతే చాలా ఇష్టం. ఇంకా అలా స్లోగా ఫ్లో అవుతూ వెళ్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కారా ఇది? కామెంట్ చేయండి. మనకి ఒంగోలు దగ్గర కూడా ఒకటి ఉంది, విజయవాడ గుంటూరు దగ్గర కూడా ఐలాండ్ అంటాం కదా, అది కూడా బాగుంటుంది. అక్కడికి కూడా వెళ్ళాము, చాలా బాగుంటుంది అక్కడ కూడా. ఇంక ఇదైతే అయిపోయింది. ఇంకా రెయిన్ డ్యాన్స్ అనమాట. రెయిన్ డ్యాన్స్ అయితే ఏమీ వెళ్ళలేదులే, మా హస్బెండ్ అలా వీడియో కోసం అలా కొంచెం వీడియో తీస్తున్నాడు అంతే, అందుకు మించి ఏం లేదు. ఇంకా ఇది వచ్చేసరికి చాలా డేంజర్ అండి, ఇది మాత్రము. దయచేసి ఆడవాళ్ళు మాత్రం ఇది ఎక్కకండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఊపిరి ఆడదు ముక్కులకి, కానీ చూడండి ఎలా ఉందో భయంకరంగా. లేడీస్ మాత్రం దయచేసి ఎక్కకండి, జెంట్స్ మాత్రం ఎక్కండి, లేడీస్ అస్సలకి ఎక్కొద్దు. ఇది మాత్రం నాకైతే చూస్తే భయం వేసింది. ఇది అసలుకి అంత ఎత్తు నుంచి పట్టము వాటర్లో, అసలు నేను చెప్పలేను, నాకు చూస్తుంటేనే భయం వేస్తుంది. మా హస్బెండ్ చూడండి ఎలా జారాడో, చాలా భయం వేసింది నాకైతే. నేను అసలు మా హస్బెండ్ అయితే వీడియో తీయలేదు అనుకున్నాను, కానీ తీశాను వీడియో. ఫోన్ పౌచ్ చేస్తారు కదా వాటర్ ప్రూఫ్ది, అది ఉండటం వల్ల వీడియో తీయలేదేమో అనుకున్నా, కానీ వీడియో తీశాను. ఇంక ఇది వచ్చేసి రింగ్ వాటర్ లాగండి, రింగ్ లాగా ఉంటుంది, దాంట్లో వాటర్ వస్తూ ఉంటాయి, బాగుంది అది కూడా. అలాగే బకెట్ది ఇది. ఫస్ట్ టైం భయపడ్డాను, సెకండ్ టైం
నుంచున్నాను డేర్గానే, అంటే ఫోర్స్గా పడతాయి కదా, భయం వేస్తుంది కదా అందుకు. మా హస్బెండ్ చూడండి ఎలా చేస్తున్నాడో. నాకు ఇక్కడైతే భయం వేస్తూ ఉంది, కానీ మొత్తానికి వీడియో తీసుకున్నాం. అలాగే ఇది షవర్ టైప్లో అనమాట, సన్ఫ్లవర్ కింద ఇలాగా బాగుంటుంది కదా అని చెప్పి తీసాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ తింటున్నాము. ఇంకా అక్కడ రైస్ అంటూ ఏం లేదు, ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ అలా ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి అవే తీసుకున్నాము. ఇంకా లంచ్ తినేసి ఇంకా మళ్ళీ వాటర్లో కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటాము. ఇంకా మామూలుగా ఎగ్జిబిషన్ టైప్లో అన్నీ ఉంటాయి కదా పిల్లలు ఎక్కేవి, వాటికైతే పిల్లల్ని తీసుకువెళ్తాము. మా చిన్నోడు చూడండి ఆడుకుంటున్నాడు ఇక్కడ వాటర్లో. ఫస్ట్ టైం దిగటం భయపడ్డాడు, వాటర్ చల్లగా ఉండేసరికి. ఇంకా వాడి కొంతసేపు ఆగిన తర్వాత దిగి వాడే ఆడుకుంటూ బాగున్నాడు. ఇంకా అక్కడి నుంచి రారా అంటే వాడు అసలు నేను రాను అంటున్నాడండి. ఇంకేం చేస్తాము, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికే కదా అక్కడికి తీసుకెళ్ళింది. ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా కాసేపు అక్కడే ఉండిపోయాము. రారా అంటే వాడు అసలు నేను రాను అంటున్నాడు. అంత బాగా ఎంజాయ్ చేశాడు వాడు అక్కడ. ఇంకా మా హస్బెండ్ మా చిన్నోడు చేయి పట్టుకొని చిన్నగా స్లో మోషన్లో తీశాను ఈ వీడియో. చూడండి కింద చేతులు పెట్టి ఇంకా మామూలుగా ఆడలేదు పిల్లలు. చూడండి ఎట్ట తిప్పుతున్నాడు. అసలు ఫస్ట్ టైం దించినప్పుడు అస్సలు దిగలేదు, తర్వాత ఇంకా దిగి ఆడుకున్నాడు వాడంతట వాడే. ఫస్ట్ టైం అయితే భయపడ్డాడు వాటర్ సౌండ్కి. ఇక్కడ వాటర్ సౌండ్ ఏం లేదు కాబట్టి ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా రా అన్నా కానీ వాడు రావట్లేదు, హ్యాపీగా ఆడుకుంటున్నాడు. మా పెద్దోడు చూడండి వాడి మీద నీళ్ళు చల్లుతున్నాడు. మళ్ళీ మా సెకండ్ టైం జారుతున్నాడు మా హస్బెండ్. ఇది వద్దు అన్నా కానీ సెకండ్ టైం మళ్ళీ జారుతున్నాడు. అసలుకి భయంగా ఉంది చూడటానికే. మా ముందే ఒక లేడీ జారింది, చాలా భయం వేసింది మాకైతే చూడటానికి. ఆమెకు ఊపిరి ఆడలేదు అసలుకి కొంచెం సేపటి దాకా. మా హస్బెండ్ స్పెట్స్ కూడా ఎగిరి పడిపోయినాయండి ఆ ఫోర్స్కి. స్పెట్స్ ఎక్కడ పడిపోయినాయి అర్థం కాలేదు, ఆ మెట్ల దగ్గర పడిపోయినాయి అసలుకి. ఇంక ఇది రేజీ రివర్ రెయిన్ డ్యాన్స్ చూడండి ఎలా వేస్తున్నారో. ఇంక ఇక్కడ ఫుడ్ ఇంకా వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. శాండ్విచ్ అన్నీ ఉంటాయి, వెజ్ శాండ్విచ్ అన్నీ. ఇంకా మా బుడ్డోడిని రమ్మన్నా కానీ రావట్లేదు అసలు. అక్కడి నుంచి అక్కడ వాటర్ సౌండ్ లేకపోయేసరికి వాడు ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు. వాటర్ సౌండ్ని చూసి వాడు భయపడిపోతున్నాడు. ఇది వచ్చేసి వేవ్ పూల్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి, సముద్రం లాగా అలలు వస్తూ చాలా బాగుంటుంది. కొంచెం ఏజ్ ఉన్న పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అలలాగా వస్తూ చాలా బాగుంటుంది, వేవ్స్ లాగా. ఒక 12-13 సంవత్సరాల పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఆడుకోవాలి అని ఒక ఇది ఉంటుంది కదా, బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక 13-14 ఏజ్ ఉన్న పిల్లల్ని తీసుకొస్తే, వీళ్ళు చిన్న పిల్లలు కదా వెళ్ళటానికి కొంచెం భయపడుతున్నారు అంతే. ఇంక ఇక్కడ పిల్లలు జారే వాటర్ స్లైడ్ అనమాట. ఇక్కడ మా పెద్దోడిని జారు అంటే వాడు ఏడుస్తున్నాడు. ఇంక అందుకని చెప్పేసి వాళ్ళ బాబాయ్ అయితే ఒళ్ళో జారుతున్నాడు. వాడైతే వాటర్ అనేవి బాగా చల్లగా ఉన్నాయి, అందుకని చెప్పేసి వాడు
భయపడుతున్నాడు. ఇంకా వాళ్ళ బాబాయ్ ఒళ్ళో కూర్చోపెట్టుకొని జారుతున్నాడు. వాళ్ళిద్దరు జారి అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా ఈ బకెట్ కింద అయితే నుంచుంటున్నాము. ఇంక ఇక్కడ ఇది జలపాతం లాగా అనమాట, వాటర్ ఫాల్స్ లాగా. ఇంక ఇదైతే వదలలేదు, వదిలినట్టయితే బాగుండేది. ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ మేమందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము. ఇంకా ఇవి పిల్లలు ఆడుకుంటాం కదా, పిల్లలు ఆడుకుంటారు కదా అండి, అవి ఎగ్జిబిషన్ టైప్లో, అలాగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం మా పెద్దోడైతే భయపడ్డాడు కొంచెం ఎక్కటానికి. చూడండి చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి ఎక్కటానికి. ఇంకా వాడైతే ట్రైన్ అయితే ఎక్కాడు పిల్లలది. ఇంకా మా చిన్నవాడిని కూడా వాడి పక్కన కూర్చోబెట్టాము. నేను అనుకున్నాను వాడు ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ అంటే పట్టుకోలేడు కదండి, చిన్న బాబే కదా. మా పెద్దోడు కూడా చిన్న అబ్బాయే కదా, పెద్దవాళ్ళు అయితే గట్టిగా పట్టుకుంటాము, వాడికి తెలియదు కదా, భయం వేసింది. కానీ వాడు హ్యాపీగా కూర్చున్నాడు, అసలుకి నవ్వుతా హ్యాపీగా ఇంకా మా బుడ్డోడిని కూడా అయితే ఎక్కించాము ట్రైన్, వాడి పక్కన కూర్చోబెట్టాము. వాడు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. మా చిన్నోడు కూడా రారా అన్నా కానీ వాడు రావట్లేదు, బాగా నచ్చినట్టుంది వాడికి. చిన్నపిల్లలది కదా, బాగుంటుంది. వాడు రారా అన్నా కానీ ఇంకా రావట్లేదు అక్కడి నుంచి. చూడండి ముందు ఎట్లా కూర్చున్నారో ఇద్దరు. మా పెద్దోడైతే హాయ్ చెప్తున్నాడు, మా బుడ్డోడు కొంచెం కూడా భయం పడట్లేదు. ఇంక ఇక్కడైతే మా పెద్దోడు గుర్రం ఎక్కాడు. ఇంకా మా చిన్నోనైతే ఎక్కించలేదు, ఎందుకంటే దీని మీద సపోర్ట్ అనేది లేదు కదా. ఇంకా అలా అని చెప్పేసి వాడిని అయితే ఎక్కించలేదు. మా పెద్దోడిని అయితే ఎక్కించాము. బెల్ట్ లాంటిది ఏమన్నా ఉంటే ఎక్కించవచ్చు, కానీ చిన్నపిల్లల్ని ఇది ఎక్కిలేము కదా, వాడు పట్టుకోలేడు, అందుకని చెప్పేసి ఎక్కించలేదు. ఇంకా మా పెద్దోడు ఒక్కడే ఎక్కాడు. మా చిన్నోడు మాత్రం ఇది కూడా ఎక్కాలని గోల గోల చేస్తున్నాడు అసలుకి. కానీ చూడటానికి బాగుంది కదా, ఇది కూడా చాలా బాగుంది. ఇంక ఇది నేను మా తోడికోళ్ళు అయితే ఇదైతే ఎక్కాము ఫస్ట్ టైము. ఒకవేళ ఏమన్నా పైకి తీసుకెళ్తుందా ఏంటి అని చెప్పేసి భయపడ్డాము, కానీ ఫస్ట్ టైం ఒక రౌండ్ తిరిగేటప్పుడు భయపడ్డాము. ఇంకా తర్వాత చాలా బాగుంది. అంటే పైకి వెళ్తుందేమో, ఒకసారిగా వెనక్కి తీసుకెళ్తాడేమోనని భయం వేసింది, కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాము, చాలా బాగా నచ్చింది. ఇదైతే మా ఇద్దరికి చాలా బాగుంది, హ్యాపీగా అనిపించింది.
ఇంకా మా పెద్దోడు ఇక్కడ ఏరోప్లేన్ అయితే ఎక్కాడు. పిల్లలు ఎలా అయినా చాలా బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి, వాళ్ళు ఎక్కి ఆడుతుంటే ఇంకా బాగుంటాయి చూడటానికి. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కాము. ఈ ట్రైన్ కూడా అయిపోయినాక ఇంకా మా బుడ్డోడిని మా పెద్దోడిని ఇద్దరిని ఉయ్యాలైతే ఎక్కించాము. మా బుడ్డోడు ఫస్ట్ భయపడ్డాడు, ఎక్కడ జారిపోతాడో వెనక్కి తిరిగి పడతాడేమోనని భయం వేసింది మాకు. కానీ వాడు చూడండి ఎలా నవ్వుతాడో అసలుకి కూర్చొని. అసలు వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారనమాట పక్కనున్న వాళ్ళు. మేము భయపడుతున్నాం కానీ వాడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో నవ్వుతూ. కానీ మాకైతే చాలా భయం వేసింది. వాడు వెనక్కి చూడండి ఎలా షేక్ చేస్తుంది, ఒక్కసారిగా ఇసురుతుంది. కళ్ళు తిరుగుతాయి. ఇంకా ఇది కూడా చాలా బాగుంది, పైకి తీసుకెళ్ళి ఊపుతుంది అనమాట ఉయ్యాల. కిందుండి మేము చూసే వాళ్ళమే, అంత భయం వేస్తుంది. ఇది అంత హైట్కి వెళ్ళింది. చూడండి వ్యూ ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా చూడటానికి. అంతా బాగా కొబ్బరి చెట్లు, చాలా బాగా వచ్చింది కదా వ్యూ అనేది. చూడటానికి చాలా బాగుంది. చూడటానికి చూడండి ఎంత బాగుందో. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.